sound. పత్రికా సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ విశాఖ సిటీ డిజిటల్ సెల్ తరఫున ధన్యవాదాలు. నగర కాంగ్రెస్ ఆఫీసులో సిటీ డిజిటల్ సమావేశం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బీసీసీఎల్ ఆధ్వర్యంలో రాబోయే 19వ తారీఖున స్వర్గీయ శ్రీ ద్రోణరాజు సత్యనారాయణ గారి 84వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరాంధ్ర కార్యకర్తల సమావేశం కళావాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి నగర కాంగ్రెస్ కమిటీ నిర్మించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు బీసీసీఎల్ కమిటీ, జిల్లా కమిటీ అలాగే వార్డు కమిటీని కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో సిటీ బీసీసీఎల్ తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలందరినీ సమావేశపరిచి ఆ సమావేశం కాంగ్రెస్ పార్టీకి ఒక స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాం. పునరుద్ధరణ తీసుకొచ్చిన నాయకుడు మహానుభావుడు పెద్దలు ద్రోణరాజు సత్యనారాయణ గారు. ఆయన స్ఫూర్తితోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ పతనమయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన కేసుల ద్వారా. ఈరోజు 84వ జయంతి, రేపు 19వ తారీఖు జరిగే 84వ జయంతి. అదే స్ఫూర్తితో ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సు అని చెప్పి ఒక సదస్సును ఏర్పాటు చేసి, ఆ సదస్సు ద్వారా గతంలో ద్రోణరాజు సత్యనారాయణ గారు అంటే ఉద్యమ స్ఫూర్తి కాబట్టి ఆయన పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలని, ముఖ్య నాయకులని అందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి పిసిసి నుంచి పెద్ద ఎత్తున నాయకుల్ని, అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ నుంచి కూడా నాయకుల్ని కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాన్ని పూర్తిగా తెలుసుకొని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఏ విధంగా పటిష్టం చేయాలి, గతంలో ద్రోణరాజు సత్యనారాయణ గారు ఏ విధమైన ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్ళారు, మళ్ళీ ఆయన పేరుతోనే స్టార్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చర్చించి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అంతా కూడా వివరించడం జరిగింది. రేపు 19వ తేదీన పోర్టు కళావాణి ఆడిటోరియంలో ద్రోణరాజు సత్యనారాయణ గారు 84వ జయంతి సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల సదస్సు. పార్టీని సంస్థాగతంగా ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి, గ్రామ స్థాయి నుంచి కూడా ఉన్నటువంటి కార్యకర్తలకి ఏ రకంగా మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ ఇచ్చాపురం దగ్గర నుంచి పాయకరాపేట వరకు కూడా, అట్లాగే అటు పాడేరు గుంచుపూడి దగ్గర నుంచి సీతంపేట వరకు కూడా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలు వాళ్ళు కూడా నాయకుల ముందు చెప్పి పార్టీని ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి, పార్టీని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, కాంగ్రెస్ ప్రభుత్వం గడిచినటువంటి 70 సంవత్సరాల నుంచి కూడా ఏమీ చేయలేదని చేస్తున్నటువంటి ప్రకటనలు, ప్రధానమంత్రి గారి ప్రకటనలకు మనం దీటైన జవాబు చెప్పేలాగా, ఎందుకంటే అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ ఉపాధికి కానీ అటు నీటిపారుదల ప్రాజెక్టులకు కానీ అట్లాగే 2014 పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఉన్నటువంటి అంశాల విషయం గురించి కానీ ఇవన్నీ కూడా అక్కడ చర్చిస్తారు. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్మించడం జరిగింది. దీనికి పెద్దలు ద్రోణరాజు శ్రీనివాస్ గారు, అలాగే నగర కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ గారు చేసి ద్రోణరాజు సత్యనారాయణ గారి 84వ జయంతోత్సవాల్ని ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తల సదస్సుగా పోర్టు కళావాణి స్టేడియంలో డిసెంబర్ 19వ తారీఖున నిర్వహించడానికి పెద్దలందరూ నిశ్చయించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు అతను ఒక ఉత్తరాంధ్ర టైగర్గా, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒక ఐకాన్గా, ఒక నిఘంటువుగా, ఒక గ్రంథాలయంగా ఆయన జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం, ఆయన స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ కార్యకర్తలు అందరికీ కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసుకుని ప్రజల సమస్యల మీద ఏ విధంగా వెళ్ళాలనేటువంటి కార్యక్రమం మీద చర్చించడం జరుగుతుంది.